హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ ఉమేష్ తివారి, అష్టసిద్ధి ప్రాపర్టీస్, ద సిగ్నేచర్ ఆఫ్ ఈస్ట్ హైదరాబాద్. తారమతిపేట అంటే నెక్స్ట్ కోకాపేట్ అంటున్నారు. అంటే ఇక్కడ ల్యాండ్ రేట్స్ అనేది ఇంకా స్కైకి టచ్ అయ్యేది ఉంది. ఇక్కడ ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ అయినటువంటి హెచ్ఎండిఏ లేఅవుట్ అండి, మై ఓయాసిస్. ఈ లేఅవుట్ లో గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ రాబోతుంది. ఆ ప్రాజెక్ట్ వివరాలు మీ అందరికి తెలియపరచడానికి ఈ రోజు ఈ యొక్క సైట్ దగ్గర ఉన్నానండి. స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడండి. అండ్ అలాగే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి అష్టసిద్ధి ప్రాపర్టీస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ప్రతి అప్డేట్స్ మీకు వచ్చేస్తుంటాయి. నార్త్ తెలంగాణ వ్యూవర్స్ అందరికీ కూడా ఈరోజు మనము ప్రవీణ్ గారితో ఈ యొక్క వెంచర్ విశేషాలు మరియు ఈ వెంచర్ లో మనం ఎందుకు పెట్టుబడి పెట్టాలనే విషయాలు కూడా అన్ని కూడా చైర్మన్ గారితో తెలుసుకుందామండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మా ఆడియన్స్ కి మన వెంచర్ గురించి పూర్తి వివరాలు తెలియజేయండి. హాయ్ అండి, నమస్తే. ఈ వెంచర్ పేరు మై ఓయాసిస్. ఈ లొకేషన్ వచ్చి తారామతిపేటలో ఉందండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 కి దగ్గరలో ఉంది. ఎగ్జిట్ నుంచి మనకి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది సైట్. సర్వీస్ రోడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోపలే వస్తుంది. ఈ వెంచర్ ఎన్ని ఎకరాలలో చేశారు, అలాగే ఈ యొక్క వెంచర్ లో ప్లాట్ సైజెస్ ఏంటండి, అండ్ హెచ్ఎండిఏ రేరా అప్రూవల్స్ ఉన్నాయా, అండ్ మీకు ఈ యొక్క వెంచర్ లో విలా కన్స్ట్రక్షన్ చేయడానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ ఏమన్నా మీకు వచ్చాయండి? దాంతో పాటుగా ఈ యొక్క హెచ్ఎండిఏ లేఅవుట్ లో మీ దగ్గర ఉన్నటువంటి మార్టిగేజ్ ప్లాట్స్ అనేటివి రిలీజ్ అయ్యాయి, అవి కూడా మా వ్యూవర్స్ కి చెప్పండి. 7 ఎకరాల వెంచర్, మొత్తం గేటెడ్ కమ్యూనిటీ లాగే ముందు నుంచి ప్రీ ప్లాన్డ్ గానే చేసాము. ఇందులో ప్లాట్స్ ఏవి అమ్మలేదు, అన్నీ కూడా మన దగ్గరే ఉన్నాయి. ఓన్లీ విల్లాస్ కడుతున్నాము. ఈ వెంచర్కి ఆల్రెడీ అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంది, అండ్ సిసి రోడ్స్ వర్క్ అయిపోయినాయి. డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ మార్ట్గేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయిపోయినాయి, అండ్ ఆక్యుపెన్సీ కూడా వచ్చేసింది. సో ఈ ప్రాజెక్ట్ మనం విల్లాలు కట్టడానికి రెడీగా ఉన్న వెంచర్. ఇప్పుడు ఈ యొక్క తారామతిపేట అండ్ మన వెంచర్ కి నియర్ బై గా స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అలాంటివి ఏమైనా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేటివి ఏమైనా ఉన్నాయా? మన ఆడియన్స్ కి చెప్పండి. మన ఎగ్జిట్ స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉందండి. పెద్దంబర్పేట మరియు గట్కేసర్ మధ్యలో ఉంది. ఇక్కడ నుంచి చూస్తే మనకి నాగోల్ కూడా హార్డ్లీ 15 మినిట్స్ నుంచి ఉండదు డ్రైవ్. సో ఇక్కడున్న దగ్గరలో ఉన్న స్కూల్స్ అయితే మనకి జాన్సన్ గ్రామర్ స్కూల్ ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా పెద్ద ఏకర్లో వస్తుంది ఇప్పుడు. హాస్పిటల్స్, కామినేని హాస్పిటల్స్ ఉంది నియరెస్ట్లో, అండ్ మెట్రో కూడా చాలా దగ్గర కనెక్టివిటీలో ఉంది. తారామతిపేట ఈస్ట్ హైదరాబాద్లోనే ది బెస్ట్ లొకేషన్ అండి. ఎందుకంటే మీరు లొకేషన్ వైజ్ చూస్తే గట్కేసర్ అండ్ విజయవాడ హైవే రెండింటికి మధ్యలో ఉంది. అండ్ ఎగ్జిట్ నెంబర్ 10 కి మన ఇప్పుడు లేటెస్ట్ తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గండిపేట నుంచి గౌరెల్లి ఒక 6 లేన్ ఎలివేటెడ్ కారిడార్ ప్లాన్లో ఉంది మూసీ రివర్ పైన. అండ్ అది కాకుండా భద్రాచలం హైవే ఉంది, అది ఏదైతే మనకి డైరెక్ట్ ఎగ్జిట్ నెంబర్ 10లో జాయిన్ అవుతుంది. అండ్ మన సైట్లోంచే 120 feet వైడ్ రోడ్ ఒకటి ఉంది. ఎగ్జిట్ నెంబర్ 10 అండ్ భద్రాచలం హైవే మీదుగా వెళ్ళి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ లో బోత్ ఎండ్స్ కలుస్తుంది. ఇప్పుడు ఈ వెంచర్ మీకు తారామతిపేట ఓఆర్ఆర్ 10 కి దగ్గర ఉంది అంటున్నారు కదండి. ఈ వెంచర్ లో నుంచి మళ్ళీ మీకు ఏదైనా 100 feet 200 feet రోడ్స్ ఏమైనా మళ్ళీ మీ వెంచర్ కి నియర్ బై గా వెళ్తున్నాయా? మన వెంచర్ లోంచే ఒక 120 feet రోడ్డు వెళ్తుంది. మీరు చూస్తే కనుక ఆల్రెడీ ఆ రోడ్డుకి మనం ల్యాండ్ వదిలేసాము. ఆ రోడ్లో కూడా సిసి రోడ్స్ వేసేసాము. రోడ్డు వచ్చి వన్ ఎండ్ ఆఫ్ ద రోడ్ పెద్దంబర్పేట సర్వీస్ రోడ్లో కలుస్తుంది, అదర్ ఎండ్ వచ్చి బాచారం సర్వీస్ రోడ్లో కలుస్తుంది. ఇది యాజ్ పర్ ది మాస్టర్ ప్లాన్. అంటే ఇప్పుడు మనం చూస్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సార్, తారామతిపేట అనేది ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ లో ఒక కోకాపేట అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్ లో చాలా డెవలప్మెంట్ జరగబోతున్నాయి, అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, హాస్పిటాలిటీస్ రాబోతున్నాయి, ఎడ్యుకేషనల్ హబ్ రాబోతుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఆర్టీసీ బస్ సర్వీస్ కూడా ఉంది. సార్ ఇంకోటండి, ఇప్పుడు మన వెంచర్ కి ఏదైతే మన వెంచర్ ఉందో, మన వెంచర్ కి అలాగే తారామతిపేటలో కూడా చాలా విల్లా వెంచర్స్ అనేటివి ఉన్నాయి. సో వాటితో పోలిస్తే మన వెంచర్ కి ఏం ప్రత్యేకతలు ఉన్నాయి, అలాగే మన కస్టమర్స్ కానీ మన వ్యూవర్స్ కానీ మన వెంచర్ లో ఇన్వెస్ట్ పెట్టడానికి మీరు
ఇచ్చే ఒక మంచి బెస్ట్ సొల్యూషన్ కానీ సలహా ఏంటి చెప్పండి. ఓకే. ఏ విల్లా వెంచర్లో అయినా మీరు చూస్తే కనుక సార్, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది గ్రౌండ్ వర్క్స్, అక్కడ నుంచి మొదలవుతుంది. అయితే మీరు చూసినట్లయితే మన వెంచర్లో ఆల్రెడీ 70% ఆఫ్ ద వర్క్స్ అన్ని అయిపోయినాయి. ఎందుకంటే మేజర్ వర్క్స్ ఏముంటాయి అంటే గ్రౌండ్ వర్క్స్తో పాటు రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, ఎలక్ట్రిసిటీ, ఈ ఫెసిలిటీస్ అన్నీ ఆల్రెడీ ఉన్నాయి. సో అది ఒక పెద్ద డిఫరెన్స్ అంటాను మిగతా ప్రాజెక్ట్స్తో చూస్తే. అంటే మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కస్టమర్ ఎవరైనా ఇంట్రెస్ట్ అయ్యి తీసుకునే వారు ఉంటే వాళ్ళకి ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది, ఆ తర్వాత మీరు లోన్ ప్రాసెస్ చేస్తారు, ప్లస్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది, అంతే అంటారా? అంతే, ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి అండి ప్రవీణ్ గారు, ఇప్పుడు మీ వెంచర్ లో ఏ బ్యాంక్స్ తోటి మీరు టైఅప్ అయ్యారు కస్టమర్స్ కి లోన్ రావడానికి? ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ లోనే వెళ్తారు, సో వారికి లోన్ వెళ్ళాలంటే మీరు ఏ బ్యాంక్స్ తో టైఅప్ అయ్యారు, హ్యాజిల్ ఫ్రీగా ఉండేటట్టు ఏ బ్యాంక్స్ మీరు మా ఆడియన్స్ కి చెప్పండి. ఈ ప్రాజెక్ట్ వచ్చి మై ఓయాసిస్ ఆల్రెడీ ప్రీ అప్రూవ్ అయిపోయిందండి మేజర్ బ్యాంక్స్ నుంచి, లైక్ ఎస్బీఐ కానివ్వండి, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఐడిబిఐ, ఎల్ఐసి, వీటన్నిటితో మాకు టైఅప్స్ ఉన్నాయి అండ్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ప్రీ అప్రూవ్డ్ అయిపోయింది. ఇప్పుడు కస్టమర్ ఎవరైనా ఇందులో విల్లా తీసుకుంటే మీరు ఎన్ని మంత్స్ కమిట్మెంట్ ఇస్తున్నారండి కంప్లీట్ గా విల్లా చేయడానికి? ఒక విల్లా చేయడానికండి మేము కస్టమర్కి ఇచ్చే టైం వచ్చి 6 months to 9 months టైంలో మేము కంప్లీట్ చేస్తామని ఇస్తున్నాం. సార్ ఇంకోటండి, ఇప్పుడు ఈ వెంచర్ లో ప్లాట్ సైజెస్ ఏమి ఇచ్చారు? ప్లాట్ సైజెస్ వచ్చి 3 సైజులు చేస్తున్నామండి. ఒకటి వచ్చి 167 స్క్వేర్ యార్డ్స్, అలాగే 183 స్క్వేర్ యార్డ్స్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్. ప్లాట్స్ అన్ని కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్. ఇప్పుడు మీరు విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తా అంటున్నారు, సో మా ఆడియన్స్ కి మీరు ఎంత సైజ్ ప్లాట్ లో విల్లా చేస్తున్నారు, అలాగే మీరు ఇస్తున్న విల్లా డబుల్ బెడ్రూమ్ విల్లా ఇస్తున్నారా, 3 BHK విల్లా ఇస్తున్నారా, ఇచ్చేది ఉంటే ఎంత SFT లో ఇస్తున్నారు, అది కూడా మా వ్యూవర్స్ కి కొంచెం క్లియర్ గా చెప్పండి. 167 స్క్వేర్ యార్డ్స్ లో మనం ఇచ్చే విల్లా వచ్చి డూప్లెక్స్ అండి, 3 BHK వస్తుంది. SFT వచ్చి 2170 SFT వస్తుంది. సెకండ్ వేరియంట్ వచ్చి 183 స్క్వేర్ యార్డ్స్ లో డూప్లెక్స్ ఇస్తున్నాము, మళ్ళీ 3 BHKనే. అయితే సైజ్ వచ్చి 2365 వస్తుంది. థర్డ్ వేరియంట్ వచ్చి ఫుల్ ట్రిప్లెక్స్ 2200 గజాల పైన, సో దానికి SFT వచ్చి 3639 SFT వస్తుంది. సార్ వరంగల్ అండ్ నార్త్ తెలంగాణ నుంచి కస్టమర్స్ ఎవరైనా మన వెంచర్ చూడాలి లేదా వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వారికి ఎలా రావాలి అనేది ఒకసారి కస్టమర్స్ చెప్పండి. తప్పకుండా అండి. ఇప్పుడు వరంగల్ నుంచి వచ్చేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్ వరంగల్ నుంచి వస్తున్నప్పుడు మీకు గట్కేసర్ వస్తుంది, విచ్ ఈస్ ఎగ్జిట్ నెంబర్ 9, అండ్ మన ప్రాజెక్ట్ వచ్చి ఎగ్జిట్ నెంబర్ 10లో ఉంది. సో మీరు గట్కేసర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే నెక్స్ట్ ఎగ్జిట్ ఈజ్ మనది, విచ్ ఈజ్ లైక్ 4 kilometers దూరంలోనే ఉంది. అండ్ ఎవరైనా క్లయింట్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ వస్తానంటే వీ విల్ అరేంజ్ ఎ వెహికల్ ఫర్ దమ్. సార్ ఇప్పుడు ఈ వెంచర్ లో ఎవరైనా కస్టమర్ విల్లా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేసే పేమెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రాసెస్, లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒకసారి మా వ్యూవర్స్ కి చెప్పండి. చూడండి, విల్లా తీసుకున్నాం అనుకున్న వాళ్ళకి మీరు ఒక 20% కడితే గనక మిగతాది 80% కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. మీకు ఇమీడియట్ విల్లా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. 167 స్క్వేర్ యార్డ్స్ లో మనకి 2170 SFT వస్తుంది. మనం కోట్ చేసే ప్రైస్ వచ్చి 6999 per SFT కోట్ చేస్తున్నాం. సార్ అది నెగోషియబులా? ఇది నెగోషియబుల్ అండి, డిపెండ్స్ ఆన్ లైక్ పేమెంట్ మోడ్ కానీ, మీరు రిజిస్ట్రేషన్ తీసుకునే టైం కానీ, బ్యాంక్ లోన్ ఆర్ అవుట్ రైటా, సో ఇలాంటి కండిషన్స్ మీద ఎస్ ఇట్ ఈస్ నెగోషియబుల్. మీకు ఒకసారి ప్రైస్ అనేది ఫిక్స్ అయింది అంటే మీరు 20% డౌన్ పేమెంట్ చేస్తే మిగిలిన 80% కి లోన్ వెళ్తారు. అండ్ అదే విధంగా ప్రవీణ్ గారు చెప్తున్నది ఏంటంటే 20% కట్టగానే ఆ విల్లా అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయ్యాక లోన్ ప్రాసెస్ అవుతుంది. లోన్ శాంక్షన్ కాగానే ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ప్రవీణ్ గారు, చివరిగా మా వ్యూవర్స్ కోసము మీరు ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారా? చెప్పండి. డెఫినెట్లీ అండి, ఖచ్చితంగా నేను ఏం చెప్తానంటే ఇక్కడ మీరు మీ ఫ్యామిలీతో తప్పకుండా రండి, విల్లా చూడండి, మా లొకేషన్ అన్ని చూడండి, మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి పూర్తి HMDA అప్రూవల్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన విల్లాస్ నాకు ఈ చుట్టుపక్కల అయితే ఏమీ లేవు. సో మీరు వచ్చి స్వయంగా మీరే చూస్తే మీకు అర్థమవుతుంది. సో అదండి, ఇప్పటి వరకు మనం మాట్లాడినది ప్రవీణ్ గారితో. మై ఓయాసిస్ వెంచర్ 17 acres వెంచర్ అండి. ఇందులో అన్ని కూడా విల్లా ప్లాట్స్ ఉన్నాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ 167 స్క్వేర్ యార్డ్స్ లో కూడా మనకు విల్లా ఉందండి. ప్రవీణ్ గారు చెప్పినట్టుగా 7000 రూపీస్ పర్ SFT, అది కూడా మంచి SBI బ్యాంక్ తో లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో ఆలస్యం చేయకుండా
తప్పకుండా మీ ఫ్యామిలీ, మీ బంధువులతో ఒక్కసారి ఈ యొక్క హెచ్ఎండిఏ లేఅవుట్ విల్లా ప్రాజెక్ట్ ని విజిట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే బుక్ చేసుకోండి. ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.